రైట్. నిజాయితీగా జరిగింది చెప్పడంతోనే నువ్వెంత మారావో నాకు అర్థమైందిరా. వాళ్ళు రావటం మాత్రమే చూశారు గాని అలా రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఇప్పుడైనా గమనించావటే? ఏంటమ్మమ్మ గారు మీరు అనేది? వాళ్ళేదో 4 మాయ మాటలు చెప్తుంటే మీరు కూడా నమ్మేస్తున్నారా? సీత, మాయ మాటలు కాదు. ఏం జరిగింది బావా, ఎందుకు మీరు అలా కలిసి వచ్చారు, ఎందుకు కలిసి రావాల్సి వచ్చింది అని అడిగుంటే వాడు సరైన సమాధానం చెప్పాడు. రాగానే వాడిని నిలదీశావు. వాడి మాట నువ్వు వినిపించుకోలేదు. తిక్క సమాధానం చెప్పాడు. ఇప్పుడు చూడు, అంతా పూసగుచ్చినట్టు నాకెలా చెప్పాడు? అర్థమైందా? అనవసరంగా లేనిపోయిన ఊహించుకొని వాణ్ణి తప్పుపట్టి హారతిని వేధించి బయటికి పంపించే ప్రయత్నం మానుకోండి. మీరు బుద్ధిగా ఉండాలి, వాడు బుద్ధిగా ఉండేలా చూడండి. సాకేత్, వెళ్ళరా, ఇక్కడ వెళ్ళు. అలాగే గని. హారతి, సంజయ్తో నీ పెళ్లి చేయించి పంపించే బాధ్యత నాది. నువ్వేం భయపడకు, వెళ్ళవు. సీత, స్వర్ణ, ఈ పెళ్ళయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన గొడవలు పడకండి. ఇది కూడా ఆదాడి నాటకమే. ఖచ్చితంగా నా నాటకమే. ఏం చేస్తారు? సీత, నువ్వు నా ప్లాన్ తెలుసుకోలేవు. నాది తప్పు అని నువ్వు చేసే ప్రతి ప్రయత్నం నిన్ను తప్పులో పడేస్తుంది. జాగ్రత్త. నా లక్ష్యం నేను చేరుకుని తీరుతాను. మిమ్మల్ని ఎంతకు దిగజార్చాలో అంతకు దిగజారుస్తాను. బాయ్. స్వర్ణ, ఏడవకు. ఏదో ఒకటి చేసి దాన్నింట్లో నుంచి బయటికి గెంటేయాలి. చూడు, సాకేత్ దగ్గర దాని దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళ మీద నిఘా పెట్టాలి. అర్థమైందా? సరే, నువ్వు వేడుకో, వెళ్ళు. ప్రతిసారి నన్ను ఇది మోసం చేస్తుంది. ఏం చేయాలి దీన్ని? ఏంటి మంగ, ఏదో మాట్లాడాలన్నావట? ఈ గొడవల్లో పడి మీకు విషయం చెప్పడమే మర్చిపోయానండి. ఏంటది? తెల్లవారుజామునే లేచి కాస్త స్టేషన్కి వెళ్ళాలి మనం. స్టేషన్ కా? దేనికి? శాంతా ముఖర్జీ వాళ్ళు భువనేశ్వర్ నుంచి వస్తున్నారుగా. ఓహో, నీ పుట్టినరోజుకున్న బయలుదేరి ఇప్పుడు వస్తున్నారా? ఈ ఎకసకాల మాటలకే నాకు ఒళ్ళు మండేది. ప్రతి సంవత్సరం ఈ నెలలో వచ్చి మన తోటలో వాళ్ళు వనవృక్ష పూజ చేసుకుంటారుగా, ఆ పూజ కోసం వస్తున్నారు. ఓహో, మంగ, ప్రతిసారి అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ప్రత్యేకంగా వాళ్ళు పూజ కోసం ఇక్కడికి రావటం ఎందుకు? వాళ్ళ ఊళ్ళో చెట్లు లేవా, తోటలు లేవా? చెట్లు పుట్టలు అక్కడ లేక కాదండి, మన తోటలో పూజ చేసుకున్నాకే వాళ్ళ వంశం నిలబడిందట. గురి కుదిరింది, గుర్తుంచుకొని ఏటా వచ్చి పూజ చేయించుకుని వెళ్తున్నారు. అయినా తరతరాల నుంచి వస్తుంటే నేనే మిమ్మల్ని అడిగి తెలుసుకున్నాను కదా, మరి మీరే నన్ను అడగడం ఏమిటి? ఇలా అడగటం అతి తెలివి అనిపించుకుంటుంది. నిజమే కదూ. నీకు గుర్తుంది మంగ, నేను మర్చిపోయా. ఈ మాట రేపు చెప్తే బాగుండదు. గిచ్చనా బాగా గుర్తుంటుంది. వద్దులే మంగ, గుర్తుంచుకుంటారే.
ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతే నమః. సర్వే దేవతాభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వనపుష్పాయై నమః. ఓం కమలాయై నమః. ఓం కారుణ్యరూపిణ్యై నమః. ఓం కీర్తిదాయై నమః. ఓం కుందవదనాయ నమః. హారతి ఇదిగో. ఓం చంద్రాననాయ నమః. ఓం చామీకరాంగాయ నమః. ఏంటివి? ఓ, జిల్లేడు పాలు తెస్తానన్న వివేనా? చెప్తాను. ఇది తీర్థం అనుకుని స్వర్ణ తీసుకునేలా చేయాలి, అంతే కదా? ఓం విశ్వాయ నమః. ఓం పుష్పాయ నమః. సర్వా పుష్పాలంకార పూజితాయై నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం సర్వపూజితాయై నమః. ఓం సర్వేభ్యో నమః. సర్వాలంకార పూజితాయై నమః. ఏం భాగీరథి, పెందలాడి రమ్మన్నాను కదా, ఇప్పుడా రావడం? ముందు పూజ కానీ తర్వాత చెప్తాను. సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం. బాబు, ఈ రక్షాబంధనం తీసుకోండి, నమస్కారం చేసుకుని మీ ఆడవాళ్ళకి ఇవ్వండి. నమస్కారం సమర్పయామి. సర్వే దేవతాభ్యో నమః. కాలనేమినిః శౌరిశూరశౌరిర్జనైశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశియా హరిః. నమస్కారం చేసుకోండి. సకల సౌభాగ్య సిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, వంశాభివృద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మా, తీర్థప్రసాదాలు అందరూ సమర్పించుకోండి. ఓం సర్వే దేవతాభ్యో నమః. సర్వాభీష్ట సిద్ధిరస్తు, సకల అనుకూల్యత ఫల సిద్ధిరస్తు.
चंद्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति योऽग्निरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्निरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति। స్వర్ణ ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తానమ్మా. ముందు తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళు. ఏమిటి భాగి వెతుకుతున్నావు? అది ఏం వెతుకుతున్నావు అంటే అది అది అంటావేమిటి? ఇక్కడ జిల్లెడు పాలు పెట్టాను. అవి ఏవయ్యాయని. ఇక్కడ పెట్టినవా భాగి? అవును. అయ్యో, తీర్థం అనుకున్న స్వర్ణ తీసేసుకుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు జిల్లేడు పాలు ఎందుకు తెచ్చావు? ఎందుకు తెచ్చావు అని ఇప్పుడు ఆ క్వశ్చన్లు ఏమిటి? జిల్లేడు పాలు తాగితే కళ్ళు పోతాయి. కళ్ళేమిటి, ప్రాణానికే ప్రమాదం. స్వర్ణ 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 భాగీరథి, అసలు జిల్లేడు పాలు తేవాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఏయ్, నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు? అమ్మమ్మ గారు అని ఓ పక్క వాళ్ళు చెప్తున్నా, మిమ్మల్ని నమ్మాను చూడు, అది నా తప్పు. నా ప్రాణాలు తీయడానికి తెచ్చావా? అదేమో ఏమీ తెలియని దానిలాగా ఇక్కడ పెట్టావా అని అడగడం. అసలు వాటితో ఏం అవసరం ఉందని తెచ్చావు? దుర్మార్గాన్ని మనసులో పెట్టుకుని ఇక్కడికి వచ్చినట్టుంది. ఈవిడి గారు తీసుకొచ్చి ఆవిడ గారికి ఇచ్చినట్టుంది. సీత, ఇప్పుడు పంచాయతీ కాదు ముఖ్యం. పద, స్వర్ణం తీసుకొద్దాం. సంజయ్, విరుగుడికి ఏదైనా మందు ఏర్పాటు చేయి. దానికి ఏమైనా జరగాలి, నీ ప్రాణాలు తీస్తాను.
ఎందుకు ఎందుకు ఇలా తెగబడ్డారే మీరు? అయ్యో మంగా, నేనవి దుర్బుద్ధితో తేలేదు. ఇక్కడికొచ్చాక జిల్లేడు చెట్టు కనిపించింది. ఆ పాలు మోకాళ్ళకి రాస్తే మంచిదని, నీకు మేలు జరుగుతుందని తీసుకొచ్చాను. జిల్లేడి పాలకు విషముష్టికాయలకు కాళ్ళొస్తాయా? అతి తెలివి ప్రదర్శించుకో. అయ్యో లేదు మంగా, నిజంగా ఆ పాలు అందుకే తీసుకొచ్చాను. ఒట్టు. నీ నంగనాచి కబుర్లు కట్టిపెట్టు. మంగా మంగా నువ్వు కాస్త తాగు. ఏమిటండి ఏమిటండి ఆగేది? ప్రాణాలు తీయడానికి తీసుకొచ్చి వైద్యం చేయడానికి తీసుకొచ్చానని నాటకాలు ఆడతావా? చెప్పు, అసలు ఎందుకు తీసుకొచ్చావో చెప్పు. నిజం చెప్పు. నిజంగా నీ మోకాళ్ళకి రాద్దామని తీసుకొచ్చాను మంగా. నమ్మనుగాక నమ్మను. అయ్యో, మీరిలా నమ్మనంటే తనేం చేస్తుంది? మీకు మంచి చేద్దామని తెచ్చానంటుంది, మీరేమో నమ్మనంటున్నారు. ఇప్పుడు మా భాగ్యం ఏం చేయమంటారు? ఆ జిల్లేడి పాలు దాని తాగమను. ఏయ్, మా స్వర్ణ క్షేమంగా తిరిగి రాలేదో మీ ఇద్దరితో ఆ జిల్లేడి పాలు తాగిస్తా. ఎంత పనిచేశారు? నా చేతులతోనే మీతో ఆ జిల్లేడి పాలు తాగిస్తా. మంగా నువ్వు ఆవేశపడకు మంగా. ఎదురుగా నిలబడి వాదన పెట్టుకోకపోతే అలా తలా ఓ పక్కకి వెళ్ళి వెతకొచ్చు కదా. దానికేం కాలేదుగా. స్వర్ణకేం కాదుగా? ఏం కాదు మంగా, వనదేవతకు పూజ చేశాం కదా, ఆ దేవతే తనని కాపాడుతుంది. అయినా వాళ్ళకి అదేం బుద్ధండి? నీకోసమే తెచ్చానంటుంది కదా. మాయే మాటలండి. మాయో మర్మో ఆ భగవంతుడికే తెలియాలి. వెతకటానికి వెళ్ళారు కదా, స్వర్ణకి ఏమీ కాదు మంగా, నువ్వు ధైర్యంగా ఉండు. దాన్ని కంటితో చూస్తే గాని నా ప్రాణం కుదుటపడదండి. భాగి, ఎక్సలెంట్. అసలు నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? మన ముందు దొప్పలు, అటుపక్క జిల్లేడు చెట్టు కనిపించగానే బుర్రా పాదరసంలా పనిచేసింది. అవును, ఇప్పుడు దాని కళ్ళు పోతాయంటవా? కళ్ళేంటి పిచ్చిదానా, శాల్టీ ఏ పోతుంది. అది 4 అడుగులు వేసేసరికి దాని కనుపాపలు మసుబారిపోతాయి. అది ఆ అడవి దారి పట్టుంటుంది, ఏ లోయలోనో పడి హరి అనుంటుంది. చావే కాని బతికి రావడం కళ్ళ. ఆ భువనేశ్వర్ వాళ్ళు నా కోసమే వచ్చుంటారు. అవును, వీళ్ళు వెతకటానికి వెళ్ళారుగా, దొరికేదైతే ఇంతసేపా? ఎప్పుడో దొరికేది. దొరికినా కాసేపు గుడ్డి దానిలా బతుకుతుంది, ఆ తర్వాత గుడ్లు తేలేస్తుంది. ఇల్లంతా ఏడుపు పెడబబ్బులతో ఉంటుంది. మనిద్దరం కలిసి 4 రోజులు ఓదారుస్తాం. ఆ మంగమ్మకి నచ్చ చెప్పి నిన్న సాకేత్కి అంటగడతా. అబ్బా భాగి, నీ మాటలు వింటుంటే ఎంత హ్యాపీగా ఉందో.